హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటి గుండు చేసుకున్న హెయిర్ ఎలా వస్తుందని అనుకోకండి. ఇదైతే హెయిర్ ఉండేటప్పుడు వీడియో అండి. లేకపోతే ఎంత త్వరగా హెయిర్ ఎలా వస్తుంది అనేసి గట్ట ఏం డౌట్ పడిపోకండి. మళ్ళీ కామెంట్ ఇక్కడ పెట్టికండి గుండు కదా హెయిర్ ఎలా వస్తుందని గట. ఎందుకంటే ఇంతకు ముందు అలాగేనండి ఒక వీడియో మర్చిపోయానండి అనేసి వెనక నుంచి అన్నవరం వీడియో పెడితే మళ్ళీ గుండు చేసుకున్నావా అక్క అనేసి అయితే కామెంట్ పెడుతున్నారు. అలా ఉంటుంది అనేసి ముందుగానే చెప్తానండి మీకు. అప్పుడు హెయిర్ ఉండేటప్పుడు వీడియో అండి ఇది. ఇప్పుడైతే ఎడిట్ చేసి అయితే ఇలా పెడుతున్నాను. సింపుల్ హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నానండి. బయటికి ఎటువంటి ఫంక్షన్కి వెళ్ళాలనుకున్న చాలా సింపుల్గా అయితే ఇలా వేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఎక్కువ టైం వేస్ట్ కూడా ఉండదు. బయటికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నది వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే చాలా మంది ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు బయట ఎవరు వేయడానికి జడ వేయడానికి గట్రా ఎవరు లేనప్పుడు గట్రా ఏం వేసుకోవాలబ్బా అని సతమతం అయిపోతూ ఉంటారండి. అలాంటి వారి కోసమైతే ఈ వీడియో. అంటే బయట మనకి వేయడానికి హెయిర్ స్టైల్ వేయడానికి ఎవరు లేకపోయినా మనంతలో మనం అయితే ఇలా సింపుల్గా వేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయితే వేసేయాలి. నొలపలు పెట్టుకుని వేసేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్లయితే వేసుకోవచ్చండి. అయితే నాకు ఒకరు అయితే కామెంట్ అయితే చేశారండి, వీడియోస్ అయితే క్లారిటీగా రావట్లేదని గట్రా కామెంట్ పెడుతున్నారు. అంటే వీడియోస్ ఎందుకు క్లారిటీ రావట్లేదంటే నాదైతే పాత ఫోన్ అండి. మొత్తం పిల్లల పగలగొట్టేశారు ఫోన్ అనేది. కెమెరా గట్రా కొంచెం డ్యామేజ్ లాగా అయిపోయింది ఫోన్ది. అందుకే అంత క్లారిటీగా అయితే వీడియోస్ రావట్లేదు. ఎడిట్ చేసినా అసలు హ్యాంగ్ అయిపోతుంది. సరే పని చేయట్లేదండి ఫోన్. అసలు మొత్తం గొరుగు తగులుతుంది నాకు ఫోన్ మొత్తం టచ్ చేస్తుంటే అట్లా ఉంది. కర్నలు పెట్టి సరే ఆకం పిల్లలైతే. అందుకేనండి వీడియోస్ అయితే అంత క్లారిటీగా అనేవి రావట్లేదండి. ప్లీజ్ అండి కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే చూసేయండి. పోనీ కొత్త ఫోన్ కొందామంటే ఇప్పుడు డబ్బులు లేవండి. ఆ ఫోన్ కోసం ఒక 15,000 20,000 లాగా ఖర్చు అవుద్ది. ఇప్పుడు అంత ఖర్చు ఎందుకులే అనేసి అయితే ఫోన్ అందాక కొనట్లేదు. ప్రస్తుతం మీ ఫోన్ ఉంది కదా, ఫోన్లకి గట్రా అన్నిటికి అవుద్ది కదా అనేసి అయితే ఉంచుకున్నాం. కానీ మరి యూట్యూబ్ నుంచి అయినా డబ్బులు గట్రా వచ్చినాక కొందామంటే అసలు యూట్యూబ్ ఏంటండి, వాచ్ అవర్స్ పెరగట్లేదు, వ్యూస్ అస్సలు రావట్లేదు నా వీడియోస్కి అనేది. సబ్స్క్రైబర్స్ అయితే ఏదో మెల్లిగా పెరుగుతున్నారు కానీ అసలు వ్యూసే రావట్లేదండి. ప్రతి వీడియోకి 100-200 వస్తున్నా కానీ ఒకటి కూడా 1K వ్యూస్ అనేది రావట్లేదండి. ఏంటంటే అసలు కొంచెం చూడొచ్చు కదా నా వీడియోస్ అనేవి. అలాగే వాచ్ అవర్స్ అయితే అస్సలు పెరగట్లేదు. ఏడు చెప్తాను నా బాధ. కానీ ఆ వాచ్ అవర్స్ 4,000 వరకు ఉండాలంటే 150 దగ్గర వచ్చి ఆగిపోయింది. ఎప్పుడు పెరిగితే ఏంటి అర్థం కావట్లేదు. నా ఛానల్ స్టార్ట్ చేసి అయితే సంవత్సరం అయిపోతుంది. మళ్ళీ మోనిటైజేషన్ అవుతుంది అవ్వదు కూడా నాకు అర్థం కావట్లేదు అసలు. అలా ఉంది. ఎందుకు స్టార్ట్ చేసాంరా అన్నట్టు అనిపించేస్తుంది ఈ వీడియోస్ అయ్యి ఛానల్ అనేది. ఇప్పుడు వాళ్ళ గురించి జడ విషయానికి కొత్తగా అయితే క్లిప్స్ పెట్టించుకోవాలండి. హెయిర్ ఎలాగో వదలడం ఇష్టం లేదనుకుంటే హెయిర్ బ్యాండ్ అనేది పెట్టించుకోవచ్చు. హెయిర్ బ్యాండ్ ఇలా సింపుల్గా పెట్టించుకోకుండా కొంచెం కింద వెళ్ళి తీసుకున్నట్లయితే కొంచెం బాగుంటుంది, బాగా కనిపిస్తుంది లుక్గా. చూడండి అంత సింపుల్గా కనిపిస్తుంది కదా హెయిర్ స్టైల్ అనేది. చాలా బాగుంటుంది. బయటికి గట్టి వెళ్ళాలనుకున్నా కూడా క్లిప్ అనేది మధ్యలో స్టోన్స్ క్లిప్ పెడితే మంచి లుక్గా అయితే కనిపిస్తుంది అండి. బ్యాక్ సైడ్ నుంచి లేదండి హెయిర్ అనేది అలా పిలకలాగా అయితే బాగోదు కదా. కొంచెం ఇలాగైతే కింద వెళ్ళి ఇలా తిప్పుకుంటే బాగా కనిపిస్తుంది అండి లుక్గా. ఎందుకంటే చాలా కొంచెం అయితే నా వీడియోస్ కొంచెం లైక్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి ప్లీజ్ ఫ్రెండ్స్. అసలు లైక్స్ రావట్లేదండి. ఒక్కటి కూడా 1K లైక్ అనేది దాటలేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు వీడియోస్ కంటిన్యూ చేయాలో ఆపేయాలో ఏమి అర్థం కావట్లేదండి. అట్లా తయారైంది అసలు నా ఛానల్ అనేది. ఇప్పుడు చూడండి ఇలా పువ్వులు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పువ్వులు ఉంటే ఇలా పెట్టుకోవచ్చండి. మా మొక్కలకి ఒక మొక్క ఉంటే ఆ మొక్క కాసి ఇట్లా మాల కట్టుకుని అయితే పెట్టుకుంటున్నాను. చూడండి చాలా బాగుంది కదా హెయిర్ స్టైల్ అనేది. చిన్న క్యాంప్లకి ఇక్కడ అయితే చాలా సింపుల్గా సూట్ అవుద్దండి మంచిగా. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.